పట్టుకొని అందరూ పట్టుకొని జెండా పట్టుకొని అందరూ గాలి కూర్చుండదు. బాబ్జీ తీసేసాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ స్థాపించి 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 14 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా మన పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో బాబ్జీ ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం జెండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుతం రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైన ఆశయాలు సిద్ధాంతాలు నమ్మి ఈరోజు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకరే. ఈరోజు రాష్ట్రంలో దాదాపు గత సంవత్సరమే 12 లక్షల పైగా సభ్యత్వాలు చేయించి ఒక రికార్డు సృష్టించడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భరోసా అండగా ధైర్యం ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలనే దృఢమైన సంకల్పంతో జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం ఈ 14 సంవత్సరాలు ఏం జరిగాయంటే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు రాకముందు వచ్చిన తర్వాత ఒక సీసీ రోడ్లో మీకు ఒక ఉదాహరణ తెలియజేయను. ఎందుకంటే ఆయన గ్రామాభివృద్ధి శాఖ ఎప్పుడైతే తీసుకున్నాడో పంచాయతీ శాఖకు సంబంధించి ఈరోజు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైనా చూసుకోవచ్చు. మీ అందరికీ మీడియా మిత్రులకు కూడా ఒకటే తెలియజేస్తున్నాను, ఈ 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామం ప్రతి వీధిలో సీసీ రోడ్డు స్థాపించడమే పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సీసీ రోడ్లు కాదు, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళకి అండదండగా ఉంటూ ప్రజలకు సపోర్టుగా జనసేన పార్టీ ఉంటుంది. ఇక్కడున్న మేము నాయకులకు సపోర్ట్ ఉంటాం. గ్రామీణ ప్రాంతాల్లో మా నాయకులు ఉన్నారు. ఈ రోజు జనసేన పార్టీ బలమైన పార్టీగా ఆవిర్భవించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా ఈరోజు జనసేన పార్టీ వైపు చూసే సందర్భం మేము చూస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో 21 చోట పోటీ చేస్తే 21 చోట ఎమ్మెల్యే గెలిచిన చరిత్ర జనసేన పార్టీకే సాధ్యమని సందర్భంగా తెలుస్తున్నాం. ఎందుకంటే 2 ఎంపీలు 21 ఎమ్మెల్యేలు మొత్తం 23 స్థానాలు వేస్తే 23కి 23 స్థానాలను ఈరోజు మేము కైవసం చేసుకున్నామంటే దేశంలోనే ప్రపంచంలోనే నాకు తెలిసి 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఒక జనసేన పార్టీని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశాన్ని మాకు అవకాశం ఇచ్చారు మా అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా రాబోయే 2029లో జనసేన పార్టీని బలంగా పత్తికొండ నియోజకవర్గం నుంచి నిలబడి గెలవాలనే దృఢ సంకల్పంతో మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. నా పేరు సిజి రాజశేఖర్, జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం సమన్వయకర్తని. రాజశేఖర గారి నాయకత్వం, రాజశేఖర గారి నాయకత్వం. గ్రామ మండల ప్రజలకు అలాగనే జనసేన నాయకులకు వీర మహిళలకు ముఖ్యంగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా అంటే మొట్టమొదటిసారిగా
14/3/2014లో పార్టీ ఆవిర్భావం అనేటువంటిది జరిగింది. ఈరోజు 14/3/2026 సంవత్సరానికి గాను ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని బలంగా చేయాలనేటువంటి డిప్యూటీ సీఎం అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి అలాగే జెండావిష్కరణ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ ఆవిర్భావం అనేటువంటిది మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ సార్ గారితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 5 రాష్ట్రాలకు విస్తరించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అలాగే 5 రాష్ట్రాలే కాకుండా మున్ముందు ఇంకా అన్ని రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం ఈ జనసేన పార్టీ అనేటువంటిది ఆవిర్భవించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మేము ముందుకు సాగడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మా పవన్ కళ్యాణ్ సార్ గారి ఆదేశాల మేరకు ప్రతి విషయంలోనూ నిబద్ధతతో ప్రతి పనిని చేస్తామని అలాగే ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాటిస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మేము అన్ని విషయాల్లోనూ పార్టీ పరంగా ముందుకు సాగేటువంటి దాంట్లో ఎలాంటి వెనుకంజ వేయమనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మేము ఈరోజు వెల్దుర్తిలో బలంగా ఆఫీస్ ఓపెన్ చేసి చలివేంద్ర కేంద్రాన్ని కూడా ఓపెన్ చేయడం అనేటువంటి జరిగింది. అలాగే మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బలంగా చేస్తామని మా అధ్యక్షుల వారికి మాట ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా రాజశేఖర అన్న పత్తికొండ సమన్వయకర్త జనసేన పార్టీ సమన్వయకర్త అయినటువంటి రాజశేఖర అన్న గారి ఆదేశాల మేరకు కూడా మేము ఇలాంటి కార్యక్రమాల మున్ముందు ఇంకెన్నో చేస్తామని వెల్దుర్తి మండల ప్రజలకందరికీ తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి అలాగే జనసేన నాయకులకు మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను వెల్దుర్తి జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేట్ ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ని ఎన్ బాబ్జీ. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 14, 2014లో తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో పురుడు పోసుకుంది. ఈ రోజుకి దాదాపుగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. పార్టీ మొదలైనప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో వాళ్ళ కుటుంబాన్ని సైతం అవమానించినటువంటి సందర్భాలు, వాళ్ళ అన్నతోనే కాలేదు ఈయనేం చేస్తాడని మాట్లాడిన సందర్భాలు, వీటన్నిటినీ మోసుకుంటూ ప్రజారాజ్యం అనే పార్టీ ఒక బరువును కూడా ఈయన మోస్తూ చరిత్రలో ఎవరు కని విని ఎరుగని విధంగా తన రాజకీయ చాణక్యతను ప్రదర్శిస్తూ పవన్ కళ్యాణ్ అంటే ఇంతేనా అనే స్థాయి నుండి ఎంత స్థాయి అనేది ఎవరు కూడా కొలమానాన్ని చేయలేని పరిస్థితికి తీసుకొచ్చి ఈరోజు ఢిల్లీ పీఠం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన మాటకు గౌరవం ఇచ్చే స్థాయికి ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని తీసుకొచ్చి చరిత్రలో ఇప్పటి వరకు మరి ఎప్పుడు కూడా ఎవరు సాధించని విధంగా 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా జనసేన అధినేత ఆశయాలతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరము మరి చోట ఆవిర్భావ దినోత్సవం జరిపేవారు. ఈసారి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒకచోట జరపడం కాదు, ప్రతి మండల స్థాయికి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతోన ఈసారి ప్రతి చోట ఈ కార్యక్రమాలు జరగాలని పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా పత్తికొండ వెల్దుర్తి జనసేన పార్టీ స్థాపించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14 సంవత్సరాలు అయినందున వారికి, మా జనసేన పార్టీకి, జనసేన నాయకులకు, జన సైనికులకు నా యొక్క నమస్కారాలు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమంటే పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఎందుకు నమ్మాలి? చాలామందికి వచ్చే డౌట్, చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఎందుకు నమ్మాలి అని అంటే, ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి రాకముందు తెలంగాణలో ఒక తాండని దత్త తీసుకొని తన సొంత నిధులతో రోడ్లు, వాటరు, డ్రైనేజీలు వేయించారు. అందుకు పవన్ కళ్యాణ్ గారిని నమ్మాలి. దాని తర్వాత అసలు 2008 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు
మీడియా ముఖంగా దాదాపు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. అందుకు పవన్ కళ్యాణ్ గారిని నమ్మాలి. ఏ తుఫాన్ వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, కరోనా వచ్చినా ముందుండి డబ్బులు డొనేషన్ చేసే వ్యక్తి అందుకు పవన్ కళ్యాణ్ గారిని నమ్మాలి. అందుకే మా నాయకుడు చెప్పిన ఆదేశాల మేరకు మా నాయకుడు వెంట నడిచి, మా నాయకుడు అడుగు జాడలో నడిచి, ఆయన ప్రతిజ్ఞ, ఆయన ఎన్ని పనులు అయితే చేస్తున్నారో మేము కూడా అందరం కలిసి అలాంటి మరిన్ని పనులు ఎన్నో చేసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ సాగుతామని. అంతెందుకండి, మన కర్నూలు డిస్టిక్లోనే నందికోట్కూర్ అనే మండలంలో కొన్నిదేల అనే గ్రామాన్ని దత్తత తీసుకొని, మన కర్నూలులోనే దత్తత తీసుకొని కొన్నిదేల అనే గ్రామాన్ని రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకర్లు మన కర్నూలు, పక్క రాష్ట్రం అవసరం మన కర్నూలులోనే ఇవన్నీ చేస్తున్నారు. అందుకు పవన్ కళ్యాణ్ గారు నమ్మాలి. అంతెందుకు మనకు ఒక సర్వే సిబిపి అనే ఒక సంస్థ సర్వే నిర్వహించే అవినీతి లేని రాజకీయ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానం దక్కించుకున్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అందుకు పవన్ కళ్యాణ్ గారిని నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే పవన్ కళ్యాణ్ గారు అందుకు నమ్మాలి. అందుకే ఆయన వెంట ఉంటూ, ఆయన అడుగు జాడలో నడుస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకొని మరింత బలోపేతం చేస్తామని కోరుకుంటాం. మరొకటి, ఇక్కడ బాబ్జీ ఆధ్వర్యంలో వెల్దుర్తిలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెల్దుర్తి గ్రామ ప్రజలు సదా సద్వినియోగం చేసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చిన మా పిలుపు మేరకు సిజి రాజశేఖరన్న గారికి, పత్తికొండ సమయవర్త, అలాగే క్రాంతి కుమార్ గారికి మా పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.